శ్రీమతి. జై శ్రీరామ్ స్వామి. గురుగారి పాదపద్మాలకు ప్రణామాలు స్వామి. స్వామి, ఈ 11వ సర్గలో 33వ శ్లోకంలో స్వామి, స్వల్పకాలమైన పిదప మరల ఆవిర్భవించి నేను భోగానుకూలమగు జన్మమును పొందితినని అభిమానించుచు దైవవశమున పర్వతము వలె విశాలమును సూర్యకిరణ సహితమగు రత్న సమూహము వలె దేదీప్యమానమునై శోభించును అని చెప్పారు కదా స్వామి. ఇక్కడ దైవవశమున అంటే స్వామి ప్రారంధవశమున, కర్మవశమున అని అర్థం. పూర్వ ప్రయత్న వశమున అని అర్థం. తాను ఎట్లా భావించాడో, ఎటువంటి ప్రయత్నం చేశాడో దాన్ని అనుసరించి అని అర్థం. అలాగే ఈ 34, 35, 36 శ్లోకాల్లో కూడా స్వామి, మరియు చంద్రబింబమున ఉపాధి రూపమున నుండి నేను శీతలముగా ఉన్నానని అభిమానించును అన్నారు కదా స్వామి. ఇక్కడ ఉపాధి రూపంగా ఉండటము అనేది ఒకటి తెలియదు స్వామి. అలాగే అసలు ఇదంతా తరంగం భావన గురించి కదా స్వామి చెప్తున్నారు. ఇదంతా ఎందుకంటే 33లో అదే చెప్పారు, 37లో కూడా మళ్ళీ తరంగం గురించి చెప్పారు. అంటే ఈ చంద్రబింబంలో కానీ, ఈ అగ్నిలో, ఈ వృక్ష రూపంగా ఈ భావనలన్నీ కూడా ఈ తరంగం యొక్క భావనగానే తీసుకోవాలా స్వామి? అదే కదా చెప్తున్నారు. భావనలన్నీ స్వామి తత్స్వరూపాలే, కాకపోతే ఎక్కడికక్కడ ఉద్దేశాన్ని అనుసరించి అనుభవాలు మారిపోతున్నట్లుగా కనిపిస్తాయి. దీర్ఘం, హ్రస్వం, చంచలం, స్థిరం, కాలము, ఈ అనుభవాలన్నీ కలుగుతాయి. ఎక్కువ సమయం ఉంది, అలా పుట్టి వెంటనే పోయింది, ఇది చాలా పెద్దది, ఇది చిన్నది, ఇది తీర ప్రాంతాలన్నింటినీ ముంచెత్తింది, ఇది సముద్రంలో పుట్టి అక్కడక్కడే కలిసిపోయింది. ఇవన్నీ కూడాను ఆ విభేదాలు, వాటన్నిటి యందు ఎక్కడికక్కడే అనుభవం. ఆ విషయమే చెప్పారు ఇక్కడ, దాని గురించే చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చంద్రబింబమున ఉపాధి రూపమున నుండి అన్నారు కదా స్వామి. ఉపాధి రూపం అంటే స్వామి, ఉపాధి అంటే ఒక నిర్దేశం, ఒక వృత్తి, దాన్ని ఉపాధి అంటాం. నేను ఫలానా అనే నిర్ణయం ఏదైతే ఉందో అది ఉపాధి, అదే అహంకారం. తనను తాను ఒక తరంగంగా భావించుకోవడమే ఉపాధి. సో ఆ ఉపాధిని కోల్పోతే తాను మరలా క్రొత్త ఉపాధిని వెతుక్కోవడం జరుగుతుంది, లేకపోతే అదే ఉపాధిని మరలా పొందడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఉపాధి నశించిన కాలంలో అది ఏమై ఉందో అదే వాస్తవం. ఉపాధికి మధ్యలో ఒకే మనిషి పలు ఉపాధులు ధరిస్తూ ఉన్నాడు కదా, ఆ విధంగా అన్నమాట. ఆ ఉపాధికి మధ్యలో అతడు ఏ ఉపాధిలో ఉన్నాడు అది నిజమైంది, అదే వస్తువు. కానీ ఈ ఉపాధులన్నీ కూడాను అన్నిటా తానే ఉన్నాడు కాబట్టి, సత్తా సామాన్య రూపంలో తను ఎప్పుడు ఉంటూనే ఉన్నాడు కాబట్టి, ఉపాధి అనుభవ కాలంలో కూడా ఆ ఉపాధి వేరు అని చెప్పడానికి వీల్లేదు. అదే 30 ఎక్కడ చెప్పారు, ఇది 8 రోజు 39లో చెప్పారు. 39వ శ్లోకంలో సముద్రమున తరంగం లేదన్నటయు సత్యము కాదు అంటే, అనుభవ కాలంలో అది సత్యమే అవుతుంది. భావనా కాలంలో
ఆ ఉద్దేశం కలిగి ఉన్న కాలంలో అది సత్యం అవుతుంది. ఇప్పుడు నేను యశోమతిని అనుకోవటం ఇప్పుడు సత్యస్వరూపమే. కానీ స్వామి వాస్తవం ఏమిటి? యశోమతిని కాదు స్వామి, ఉన్నదేదో అదే స్వామి. భేదవాసన లేని స్థితి ఏదైతే ఉందో అది వాస్తవం. అవును. సో దాని గురించే మాట్లాడుతున్నాయి ఈ శ్లోకాలన్నీ కూడా. ఈరోజు మొదలైంది కూడా బాబు 25వ శ్లోకంలోకి మీరు వెళ్తే, భేదవాసనయా పశ్యత్ పదార్థ నిచయం మనః భిన్నం పశ్యతి సర్వత్ర ఘటావటపటాధికం అనే ఆ శ్లోకంలో భేదవాసన చేతనే పదార్థ సమూహ ప్రాప్తి అనుభూతి కలుగుతున్నాయి. ఈ భేద వాసన వేరేదా? ఇది మరి అన్యం అంటే అది కూడా అదే, దాని నిశ్చయమే. కానీ తన నిశ్చయాన్ని అనుసరించి తాను కావాల్సిందంతా పొందుతూ ఉన్నది, దానికి ఆటంకం ఏమీ లేదు. దాని అనుభవము యాంత్రికతగా లోబడినప్పుడు సంసారమని విషయాన్ని గ్రహించి తనలో తానే ఉన్నప్పుడు కైవల్యమని చెప్పబడుతూ ఉన్నది. ఇది సంగతి ఇక్కడ. యాంత్రికత అంటే ప్రకృతి. ప్రకృతి అంటే మరలా అభ్యాసం. అభ్యాసం ఒక నిశ్చయంతో జరుగుతుంది. ఆ నిశ్చయాన్ని అనుసరించి ఫలం కలుగుతుంది. ఆ ఫలం యాంత్రికగా ఉంటుంది. ఆ యాంత్రిక అనుభవమే యశోమతి. మరొకటి 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 కాదని గుర్తించినప్పుడు తాను తానుగా ఉంటుంది. ఇది తత్వం. అర్థమైందా? అర్థమైంది స్వామి. సో యంత్రం తయారు చేసిన తర్వాత అది అదే పని చేస్తుంది కదా, అవును స్వామి. మరో పని చేయదు కదా. అయ్యా స్వామి. దాన్నే స్వభావం అనే పేరుతో మీరు పిలుస్తూ, నా ప్రకృతి ఇది, నేనేం చేయగలను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది దేహంతో మిమ్మల్ని మీరు గుర్తించుకోవటం వల్ల ఇలా జరుగుతూ ఉన్నది. ఇదే తరంగ బుద్ధి. నిన్నో మొన్నో చెప్పాను, కనపడే ప్రతి వస్తువు ఒక తరంగం అని చెప్పి గుర్తించండి. చిత్తరంగము అని. నిన్న అంటే పోయిన క్లాస్లోనో అంతకుముందు క్లాస్లోనో చెప్పడం జరిగింది. ఈ చిత్తరంగం, చిత్తత్వమే తను తాను నిర్దేశించుకొని యాంత్రికతకు లోనవుతూ ఉన్నది. ఆ నిర్దేశంలో అహంభావం అనుభవానికి వస్తూ ఉన్నది. లేదు, అహం వృత్తి ఉదయించడంతో నిర్దేశాలు ఉదయిస్తూ ఉన్నాయి. ఏదైనా ఒకటే. ఈ కారణం చేత ఆత్మ నిర్దేశం అయిపోయింది కాబట్టి, అహం అనుభవం కలుగుతూ ఉన్నది కాబట్టి, ఇక ప్రకృతి పని మొదలు పెడుతుంది. ఈ ప్రకృతి ప్రత్యేకంగా ఉన్నదా అంటే లేనే లేదు. అది తానే అయి ఉన్నది. తన వల్లనే పుడుతూ ఉన్నది. కర్మ నీ వల్లనే పుట్టి నిన్నే బంధిస్తూ ఉన్నది కదా. అవును స్వామి. అదే ప్రకృతి అంటే. ఈ విధంగా తత్వ విచారణ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇది మరలా కర్మయే కాబట్టి ఈ కర్మ ఫలంగా కైవల్యానుభవం కలుగుతున్నది. అంటే అన్యమేది లేని ఆత్మిక స్థితి కలుగుతూ ఉన్నది. ఈ కిటుకు అర్థమైతే సాధన యందు స్థిరత్వము, లక్ష్యమునందు స్పష్టత, గురి కుదురుతాయి. కుదిరి ఈ మార్గంలోనే నిలబడి ఉంటారు. అలా లేనంతసేపు ఈ చంచల వాయువు ప్రభావం వల్ల మరలా ఇంకో చోట ఇంకో రకంగా అవుతుందని చెప్పి చెబుతున్నారు కదా. అదే తరంగం కలిసిపోయి మళ్ళీ తరంగం ఏదో ఉత్పన్నం అవుతుందని చెప్పి చెప్తున్నారు కదా. ఇలా నిరంతరం జన్మ పరంపరలో కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఈ జన్మలో నాకు కష్టం కలిగింది, నష్టం కలిగింది, నేను ఇలా చేశాను, ఇలా చేయలేదు, దీనికి కారణం నేను కాదు ఇతరులు, ఇటువంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఈ వర్షాకాలపు కప్పల్లాగా అరుస్తూ ఉంది లోకం అంతా కూడా, జనాలందరూ కూడా. వాస్తవం గ్రహించినట్లయితే ఈ మాటలు ఎందుకు పనికిరావు. నువ్వెంత తెలివిగా మాట్లాడినా, శాస్త్రీయంగా మాట్లాడినా,
అంటే సైన్స్ అనే పేరుతోటి మాట్లాడినా, నేను తెలుసుకుంటున్నాం అనే పేరుతోటి, ఇవన్నీ కూడాను వర్షాకాలంలో కప్పల అరుపులే. ఎందుకు అరుస్తున్నాయి ఆ కప్పలన్నీ అంటే, పుట్టినవి సంగమం కోసం అరుస్తూ ఉన్నాయి, తిరిగి పునరుత్పత్తిని సాగించడం కోసం, తిండి కోసం అరుస్తూ ఉన్నాయి. పుట్టినవి ఎప్పుడు తిండి కావాల్సిందే, పుట్టకపోతే తిండి అవసరం లేదు. కాబట్టి జీవభావమునందే సమస్తమైన అవసరాలు, బంధాలు, అనుబంధాలు అనుభవానికి వస్తాయి. జీవభావం నశించినప్పుడు కేవలత్వమే ఉంటుంది. కాబట్టి అది తన వాస్తవ స్వరూపం అయి ఉన్నది. కాబట్టి అక్కడ పరమసుఖ ప్రాప్తి కలుగుతున్నది, ఇక్కడ ఖండ సుఖ ప్రాప్తి కలుగుతున్నది. అహంకారం ఎప్పుడు కూడాను ఖండత్వాన్ని సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఆ సుఖం భేదవాసనతో కూడుకొని ఎక్కువ తక్కువగా గణించబడుతూ ఉన్నా అది ఖండమే. దానికి అతీతమైనది అఖండ ఆనందం, అఖండ సుఖం ఏదైతే ఉందో అది స్వయంగా తన స్వరూపమే అయి ఉన్నది. కాబట్టి ఆ విషయం ఎప్పుడైతే తరంగం గుర్తించగలిగిందో, తరంగం అనే ఉపాధిని వదిలేసి తరంగత్వం అనే ఉపాధిని, మహాసముద్రత్వము అనే లేకపోతే జలస్వరూపం అనే ఉపాధిని ఎప్పుడైతే స్మరించిందో సర్వము తాను అయిపోతూ ఉన్నది. అప్పుడు దాని యందు తరంగానుభవం కలుగుతున్నా, కల్లోల అనుభవం కలుగుతున్నా అశాంతి అనేది మాత్రం ఉండదు. కేవల శాంతి మాత్రమే అనుభవానికి వస్తూ ఉంటుంది. అతడికప్పటికి ఆ జగత్తు ఒక క్రీడ. ఇలా క్రీడాభావంతో ఎవరైతే ఉన్నారో అతన్ని దేవుడు అంటారు. తక్కిన వాళ్ళందరూ పావులు. ఆడేవాడు, ఆడించేవాడు దేవుడు, ఆడించబడేవి పావులు, పశువులు. ఆట మొదలైన తర్వాత ప్రకృతి విజృంభణ ఉంటుంది. ఆట ముగించేది కూడా ప్రకృతి. ఇది తత్వం. దీన్ని అర్థం చేసుకుంటే జరుగుతుంది, పని జరుగుతుంది. అర్థం కావాలంటే ఇదే జీవితం అనుకుంటే అర్థం అవుతుంది. ఇంకేదో ఉంది, ఆ పని పూర్తి చేసుకొని దీంట్లో కూర్చోవాలనుకున్నంతసేపు నీకు పని కాదు. ఎంత విన్నా పని కాదు, ఎన్ని నేర్చుకుంటున్నా పని కాదు, మళ్ళీ మిగిలిపోతూనే ఉంటుంది. విరమించగా పని ముగియదు. ఇది తత్వం. ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు, ఏ తరంగానికి ఆ తరంగం. అన్ని తరంగాలే అని చెప్తున్నాను కదా. ఏ తరంగానికి ఆ తరంగం ఆలోచించుకోవాలి. భేదవాసనతోటి పోల్చి చూసుకొని నేను చిన్నదాన్ని, పెద్దదాన్ని, తెలిసిన దాన్ని, తెలియని దాన్ని అనుకుంటుంది తరంగం. ఈ అనుభవం అంతా మీకు ఉన్నదేగా. ఉన్నదే స్వామి. మరి అది ఎందువల్ల కలుగుతుంది అంటే ఉపాధి భేదంచే కలుగుతూ ఉన్నది. ఉపాధులు వాస్తవానికి అనుభూతులు మాత్రమే తప్ప అస్తిత్వాలు కలిగి ఉన్నవి కావు. తాత్కాలికంగా అస్తిత్వ అనుభూతి కలుగుతూ ఉంటుంది అంతే, అనుభూతి కాలంలో అంతే. ఒక్కడే ఉన్నప్పుడు సూర్యుడు ఎవడు, చంద్రుడు ఎవడు? చంద్రుడు లేనప్పుడు సూర్యుడు అనే పేరు ఎలా సార్థకం అవుతుంది? చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇలా విచారణ చేస్తూ ముందుకు సాగితే విషయం అర్థమవుతుంది. కాదని మూర్ఖించి అహంకారాన్ని నిలబెట్టుకుంటూ అలా ఎందుకు, ఇలా ఎందుకు అని ప్రశ్నలు వేసుకుంటూ, ఇలా కదా చేయాలి, అలా కదా చేయాలి, మీరు దేవుడు కదా, అదని ఇదని ఆ పిచ్చి మాటలే మాట్లాడుకుంటూ, లొల్లుడు అంటారు దీన్ని. దాంట్లో మాట్లాడుకుంటూ ఉంటే ఎప్పటికీ నీకు పని జరిగాను, నీ పిచ్చికి నువ్వు బలైపోవటం తప్ప. ఆ పని ముగించి కేవల సాధనలో మాత్రమే మునిగిపోవాలి. అప్పుడు బయటపడగలుగుతాం. ఇది సంగతి. అర్థమైందా? అర్థమైంది స్వామి. మాస్టర్ ఏం చెప్తున్నారు? ఆ గోడ కట్టమంటారు, కాదు 10 ఇటుకలు తీసేయమంటాడు, కాదు ఇంకో 4 చేర్చి పేర్చమంటాడు. నీకెందుకు? ఏం జరగాలన్న కోరిక నీకెందుకు? రచన నీది కాదు కదా. కాదు స్వామి. మరి రచన నీదైతే నీకు మాస్టర్ ఉండడుగా. మాస్టర్ లేకపోతే అంతే అని చెప్పారు రాముల వారు. అదే సంగతి. కాబట్టి
క్వశ్చన్ చేయకూడదు, తెలుసుకోవచ్చు. క్వశ్చన్ చేస్తే ప్రయోజనం ఏముంది? అది సంగతి. ఇలా విషయాన్ని గ్రహించి ముందుకు సాగటమే సాధన. జలానికి తెలియంది తరంగానికి ఎక్కువ తెలిసింది ఏముంటుంది? ఏముంది స్వామి? ఆ స్పృహ కలిగితే, వివేచన కలిగితే అందరూ బయటపడతారు. ఎక్కడికక్కడ బయటపడ్డాము అందరూ అన్నది ఇక్కడ ఈ సమూహానుభవం మనకు ఉన్నది కాబట్టి ఆ మాట వాడుతున్నాను. ఈ సత్సంగంలో ఈ 10 మంది మనం ఉన్నాం అనే అనుభవం మనకు కలుగుతూ ఉన్నది కాబట్టి ఈ మాటను ఇప్పుడు ఇక్కడ ప్రయోగించడం అయింది. మళ్ళీ దాని మీద ఈకలపైకి మాట్లాడి ఇంకేమున్నాయి? అంతే స్వామి. జై శ్రీరామ్ స్వామి. Rక్ష